నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో దారుణం జరిగింది. పైలాన్ కాలనీలో ఉషారాణి అనే మహిళ సహా ముగ్గురిపై కాశీ అనే వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దాడికి తెగబడ్డ నిందితుడు కాశీని తానే పెంచి పోషించానని బాధితురాలు ఉషారాణి చెప్పింది. తల్లిదండ్రులు లేరని చేరదీస్తే తన వాళ్లపైనే దాడి చేశాడని వాపోయింది. మాచర్లలో నివసించే నిందితుడు భార్యతో గొడవపడి తన ఇంటికి వచ్చాడని ఆమె చెప్పింది. 500 రూపాయలు డబ్బులు అడిగాడని, ఇవ్వనందుకు దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది బాధితురాలు. అత్త మామూలు గొడవ అయిందని చెప్పి మళ్ళీ వచ్చాడు సాయంత్రం. వద్దు నాన్న వెళ్ళిపో అన్నాను. అమ్మ ఒక 500 ఇవ్వమా అన్నాడు. లేవు నాన్న నా దగ్గరికి అన్నయ్య తెచ్చి వెళ్ళిపోయాడు, అన్నయ్య గారిని చూద్దామనుకున్నాను అని అన్నాడు. సరే నాన్న ఇల్లు చీకటి పడుతుందంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయి నాకు వెళ్తా అన్నాడు. సరేలే అన్నా. కొద్దిసేపు కూర్చొని నేను బాత్రూమ్ వచ్చేలోపే అసలు ఇట్లా నాకు అవుతుందని నాకు తెలియని కూడా తెలియదు. అసలు నేను సడన్గా వచ్చేసాను బాత్రూమ్ నుంచి. వచ్చేసరికి ఇక మొత్తం ఎక్కడ పడితే అక్కడ పోసేస్తాడు. రక్తం అసలు ఈ అబ్బాయిని పోసాడు. ఫస్ట్ నాకు తెలియదు, ఈ అబ్బాయిని పోసింది కూడా నాకు తెలియదు. అయితే కొట్టామని నీళ్ళు అడిగి మంచిగా తాగి వెళ్తుంటే ఆమె పరిగెత్తుకుంటూ ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చింది. ఇంకా కారిపోతూనే ఉంది బ్లడ్ అంతా, అసలు ఆగట్లేదు.